ఒకసారి గర్భం వస్తే చాలు ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు మనలో చాలామంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, గర్భం నిలబడకపోవటం అన్నది చాలామందికి అనుభవమే. అబార్షన్ రూపంలో అర్ధాంతరంగా గర్భం పోవటం అన్నది కాబోయే అమ్మకు మానసికంగా తీవ్రమైన వేదనను తెచ్చిపెడుతుంది. గర్భస్రావం అవటానికి చాలా కారణాలే ఉన్నా మనలో చాలామంది హార్మోన్ల లోపాన్ని ఒక బలమైన కారణంగా నమ్ముతారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? హార్మోన్ల లోపంతో నిజంగానే గర్భస్రావం జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి హెచ్చుగా పనిచేస్తున్నా తక్కువగా పనిచేస్తున్నా, అంటే హైపోథైరాయిడిజం ఉన్నా కానీ హైపర్ థైరాయిడిజం ఉన్నా, అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నా కానీ తక్కువగా పనిచేస్తున్నా కానీ ఇది గర్భస్రావాలకి కారణం అవుతూ ఉంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక అలాగే గర్భస్రావాలు ఎక్కువగా తరచూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అవి మళ్ళీ గర్భస్రావాలు కాకుండా నివారించవచ్చు. ఇంకో రకమైన గర్భస్రావాలు ఎప్పుడు చూస్తూ ఉంటామంటే డయాబెటీస్ ఉన్నప్పుడు అన్నమాట. డయాబెటీస్ ఉన్నవారికి ఏంటంటే అది కంట్రోల్లో లేకపోతే కనుక వారికి గర్భస్రావాలు అవుతూ ఉంటాయండి. అది వీళ్ళకి కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. గత కొన్ని నెలలుగా డయాబెటిక్ కంట్రోల్ బాగుందా, వాళ్ళ షుగర్ సరైన లెవెల్స్లో ఉన్నాయా లేదా అని సూచించే ఒక టెస్ట్ ఒకటి చేయాలి. దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉందనేది చూసుకోవాలి. అది కనుక 6 అలా ఉంటే కనుక మంచిది. 10 కన్నా ఎక్కువగా ఉంది అంటే కనుక వీరికి గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు అది కంట్రోల్లో లేకపోతే కనుక ఈ ఎక్కువగా గర్భస్రావాలు అంటే మిస్క్యారేజెస్ అవ్వటం చూస్తూ ఉంటాం. అది కంట్రోల్లో ఉండాలి. సరిగ్గా ఉంటే కానీ జన్యుపరంగా కూడా లోపాలు లేని బిడ్డలు పుడతారు.